నా సాక్ష్యం ఏమంటే నాకు ఎన్నపూస ప్రాబ్లం వచ్చింది. నాకు వచ్చి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం అయింది. నన్ను ఎంతగానో హైదరాబాదు కర్నూలులో ఎన్ని హాస్పిటల్ ఉంటే అన్ని హాస్పిటల్ తిరిగినా నాకు ఏమంటున్నారు, 7 హాస్పిటల్ చూపించినా నీకు ఆపరేషన్ చేయాలమ్మా, నీకు అంతా అసలు 2 ఎముకలు జరిగినవి, నీకు మళ్ళీ ప్రాబ్లం ఉంది అన్నాడు. నా కాలు చెయ్యి అస్సలు కూర్చునికలేదు, నిద్ర లేదు, తెల్లవారు నిద్ర పోకుంటుండి ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా నాకు తగ్గేదే లేకుండే. ఇంకా హైదరాబాద్కి కూడా పోయి వచ్చిన, హాస్పిటల్కి హైదరాబాద్కి పోయి వచ్చినా కూడా ఆడ కూడా ఆపరేషన్ చేయాలమ్మా, 1,50,000 అవుతాయి చూడు, మరి ఇప్పుడే ఈరోజు అడ్మిట్ కాండి, ఆపరేషన్ చేస్తామని చెప్పిండు. మళ్ళీ గ్యారెంటీ చెప్పలేడు, ఆపరేషన్ చేసినా గ్యారెంటీ లేదు చూడమ్మా, మళ్ళీ ఆపరేషన్ అయినా మళ్ళీ ఒకవేళ నరం వాసినా మళ్ళీ ఏ ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని అడగకూడదని చెప్పిండు. మళ్ళీ ఇంక మేము అనుమానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చినాము. మేము ఎక్కడెక్కడ దేవుళ్ళని తిరిగినాము, మేము సెల్ ఫోన్లో చూసినాము. ఈ సార్ని సెల్ ఫోన్లో చూసి ఎన్ని దేవుళ్ళ కాడికి తిరిగి వచ్చినా కదా, ఈ సార్ కాడికి పోయేసి ఒక్కసారని మన నెక్స్ట్ నెల వచ్చి ఇంకా అభిషేకం ఏసు రక్తం ఇప్పించుకొని పోయినా, అభిషేకం చేయించుకున్నా. ఇంకా సన్నిధిలో కూర్చొని ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకొని ఏసు రక్తం అంటించుకున్నా. ఎన్నపూసల ప్రాబ్లంకి మొఖాలు నొప్పి, కాలు చేయి పారడము, ఇంక ఏసు రక్తం అంటించుకున్నాగా ఇంకా ఏమి అనారోగ్యం అనేది అస్సలు లేదు. బస్సు అస్సలు చెమ్ము నీళ్ళు కూడా పట్టద్దని చెప్పిండు డాక్టరు. నన్ను బేకోసమైన బరువు లేపిన. ఇంకా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.